హలో గైస్. లాస్ట్ వీడియోలో మనము సార్టబుల్ ఎట్లా యాడ్ చేయాలి అండ్ ఆల్సో వాలిడేషన్స్ ఎట్లా యాడ్ చేయాలి అది చూసాము. ఈ వీడియోలో మనము రిలేషన్షిప్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో ఆ రిలేటెడ్ రికార్డ్స్ని ఎట్లా ఫిల్ చేయాలి ఫిలమెంట్ యూస్ చేసి అనేది చూద్దాం అన్నమాట. సో యూజువల్లీ ఎవ్రీ ప్రోడక్ట్ ఒక కేటగిరీకి బిలాంగ్ అయ్యి ఉంటుంది. సో మనం ఒక కేటగిరీస్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో దట్ వీ కెన్ అసైన్ కేటగిరీ టు దిస్ ప్రోడక్ట్. సో మనం ఇప్పుడు కేటగిరీ టేబుల్ క్రియేట్ చేయడానికి నేను ఒక మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. దానికి ఆర్టిజన్ మేక్ మేక్ మోడల్ కేటగిరీ అని చెప్పి -m అని ఇచ్చాను అనుకోండి, మనకి మోడల్ ఫైల్ క్రియేట్ అవుతుంది అండ్ ఆల్సో మైగ్రేషన్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. చూసారు కదా, 2 క్రియేట్ అయినాయి. ఇప్పుడు నేను మైగ్రేషన్ ఫైల్ లోపలికి వెళ్ళి నేను నేమ్ అని చెప్పి ఒక జస్ట్ 1 కాలం అనేది ఇస్తానన్నమాట. అండ్ ఇచ్చేసి ఇప్పుడు నేను రన్ చేస్తాను మైగ్రేషన్. సో దట్ మనకి కేటగిరీస్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనం వెరిఫై చేసుకుందాము PHPMyAdminకి వెళ్ళి క్రియేట్ అవుతుందా లేదా అని చెప్పి. చూసారా, క్రియేట్ అయిపోయింది, వచ్చేసింది నేమ్ కాలం కూడా వచ్చేసింది. ఆల్రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రోడక్ట్స్ టేబుల్లో మనము కేటగిరీ ఐడి అని చెప్పి ఒక ఫారెన్కి క్రియేట్ చేసుకుందాము, విచ్ బేసికల్లీ రిఫరెన్సెస్ కేటగిరీస్ అనమాట. ఓకే, దానికి నేను ఇప్పుడు మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. PHP ఆర్టిజన్ మేక్ మైగ్రేషన్ యాడ్ కేటగిరీ ఐడి టు ప్రోడక్ట్స్ అండ్ ఇక్కడ టేబుల్ ఫ్లాగ్ ఇచ్చామనుకోండి, దానికి తెలిసిపోతుంది అనమాట ఈ పర్టికులర్ టేబుల్ మీద మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేయాలని చెప్పి. ఓకే, ఇప్పుడు మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. నేను అది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసారా, ప్రోడక్ట్స్ అన్ని లింకప్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ టేబుల్ అని చెప్పి ఫారెన్ ఐడి అని ఇచ్చి అండ్ మన ఆ కాలం నేమ్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయాలి, విచ్ ఇస్ కేటగిరీ ఐడి. అండ్ టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయాలి, విచ్ ఇస్ కేటగిరీస్. అండ్ క్యాస్కేడ్ ఆన్ డిలీట్ అని చెప్పి ఇచ్చామంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము ఈ కేటగిరీ డిలీట్ చేస్తామో ప్రోడక్ట్ కూడా డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడే ఇట్లా రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మన ప్రోడక్ట్స్ టేబుల్లో ఆల్రెడీ డేటా ఉంది. ఇప్పుడు కేటగిరీ ఐడికి ఏ వాల్యూ ఇవ్వాలో మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో అందుకని నలబుల్ ఇచ్చామంటే మనకి మైగ్రేషన్ రన్ చేస్తే ఎర్రర్ రాదు. సో అందుకని ఇక్కడ నలబుల్ అని చెప్పి ఇస్తున్నాను అనమాట. ఓకే, అలా ఇచ్చి ఇప్పుడు నేను మైగ్రేషన్ని రన్ చేస్తాను. ఓకే, మన మైగ్రేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెరిఫై చేసుకుందాం వచ్చిందా లేదా అని చెప్పి. సో కేటగిరీ ఐడి వచ్చింది, డిఫాల్ట్ వాల్యూ నల్ అని వచ్చేసింది అనమాట. ఆల్రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ని మనము డిస్ప్లే చేసి అసైన్మెంట్ జరిగేట్లాగా చేయాలన్నమాట. ఓకే, సో దానికి మనము మన ప్రోడక్ట్ రిసోర్స్ ఫైల్కి వెళ్దాము. వెళ్ళి జస్ట్ ఒక సేమ్ టెక్స్ట్ ఇన్పుట్ లానే మనము సెలెక్ట్ అని చెప్పి ఒక టైప్ ఉంటుంది, అది యూజ్ చేసి మేక్ అని రాసి ఇక్కడ నేమ్ ఏదైతే ఉంటుందో బేసికల్లీ మన కాలం నేమ్ ఏదైతే ఉంటుందో అదే ఇవ్వాలి, ఎగ్జాక్ట్లీ అదే ఇవ్వాలి. మన ఫారెన్కి కాలం నేమ్ ఏమో కేటగిరీ ఐడి అనమాట. సో అందుకనే అది ఇచ్చాను. సో ఇలా రాయంగానే మనకి యూఐలో డిస్ప్లే అయిపోతుంది అనమాట ఒక సెలెక్ట్ డ్రాప్ డౌన్. కాకపోతే ఇప్పుడు మనకి వాల్యూస్ ఏవి ఎంటీ లేవు. సో మనం ఇక్కడ వాల్యూస్ రావాలి అంటే మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఐదర్ మన PHPMyAdminకి వెళ్ళి మాన్యువల్గా ఇన్సర్ట్ క్లిక్ చేసి వాల్యూస్ ఇచ్చేసి రికార్డ్ని యాడ్ చేయడం, ఆర్ మనము ఇక్కడి నుంచే యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ ఒక ప్లస్ ఐకాన్ వచ్చేస్తుంది, ప్లస్ ఐకాన్ వచ్చేసి మనం క్లిక్ చేయగానే యాడ్ అయ్యేట్లాగా ఫిలమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అలా చేయాలి అంటే మనం ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఫామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఫంక్షన్, అది కాల్ చేసి అరేలో బేసికల్లీ ఫీల్డ్స్ ఇవ్వాలన్నమాట. మన కేటగిరీ డేటాని ఫిల్ చేయడానికి కావాల్సిన ఫీల్డ్స్ ఇవ్వాలి. యాజ్ ఆఫ్ నో నేమ్ ఒకటే ఉంది కాబట్టి నేను నేమ్ ఒకటే ఇస్తున్నాను అనమాట. ఓకే, మన కేటగిరీస్లో నేమ్ అనే కాలం ఉంది, సో అదొక్కటే అక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వాలి ఆ నేమ్. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేసుకుందాం యూఐలో. చూసారా, మనకి ప్లస్ ఐకాన్ వచ్చేసింది, దాన్ని క్లిక్ చేయగానే
ఇక్కడ మనకి ఒక మోడల్ ఓపెన్ అయిపోయి ఇట్ ఈస్ అలౌయింగ్ అస్ టు క్రియేట్ ద నేమ్ ఫర్ ద కేటగిరీ అండ్ ఆల్సో ద రికార్డ్ ఫర్ ద కేటగిరీ అనమాట. ఓకే, బట్ ఇప్పుడు ఇది ఒక్కటి చేస్తే సరిపోదు. యాజ్ ఆఫ్ నో మన డేటాబేస్కి తెలుసు ప్రోడక్ట్స్ ఇంకా కేటగిరీస్ రిలేటెడ్ అని చెప్పి, కానీ మన ఫిలమెంట్కి తెలియదు. సో ఇప్పుడు రిలేషన్ని మనం మెన్షన్ చేయాలి అంటే మన ప్రోడక్ట్ మోడల్కి వెళ్ళి మనము ఆ కేటగిరీ అనే రిలేషన్ని ఫంక్షన్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు కేటగిరీ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ రిలేషన్, ఇది బిలాంగ్స్ టు రిలేషన్. సో ఇది బిలాంగ్స్ టు అనేది రిటర్న్ వాల్యూ అండ్ ఇట్లా యూనో దిస్ బిలాంగ్స్ టు ఫంక్షన్ యూస్ చేసి అండ్ కేటగిరీ క్లాస్. ఓకే, ఇలా రాసామంటే బేసికల్లీ చెప్తున్నాం అనమాట ప్రోడక్ట్ బిలాంగ్స్ టు కేటగిరీ అని చెప్పి. ఓకే, సో ఇది అండ్ ఆల్సో మనము ఫిలబుల్లో కేటగిరీ ఐడి అనేది మెన్షన్ చేయాలి సో దట్ ఇట్ విల్ అలౌ కేటగిరీ ఐడి టు బి పాపులేటెడ్ ఇన్ ద ప్రోడక్ట్ టేబుల్ అనమాట. ఓకే, అండ్ కేటగిరీ మోడల్లో కూడా మనం ఒక ఫిలబుల్ అరేలో మన నేమ్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. సో దట్ నేమ్ అనేది అలౌడ్ అవుతుంది, అలౌడ్ కాలమ్ టు బి యాడెడ్ టు ద టేబుల్. సో నెక్స్ట్ మనము ఇప్పుడు ట్రై చేసామనుకోండి, ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో అయితే మనం రిలేషన్ అనేది అక్కడ మోడల్లో రాసాం, కానీ ఆ రిలేషన్ అనేది మన ఫిలమెంట్లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మన ప్రోడక్ట్ రిసోర్స్ ఫైల్కి వెళ్దాము. ప్రోడక్ట్ రిసోర్స్ ఫైల్కి వెళ్ళి ఇక్కడ అది ఆ రిలేషన్షిప్ని మెన్షన్ చేయాలంటే రిలేషన్షిప్ ఫంక్షన్ వాడి మన రిలేషన్షిప్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయాలి. ఆ నేమ్ అనేది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ కేటగిరీ అనేది మన మోడల్లో అదే ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో సెకండ్ పారామీటర్ ఏమో నేమ్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. సో దట్ బేసికలీ ఇట్ విల్ టెల్ దట్ సెలెక్ట్ డ్రాప్ డౌన్కి వాల్యూస్ అన్నీ ఈ కేటగిరీ టేబుల్ నేమ్ కాలమ్ నుంచి లోడ్ చేసి ఫిల్ చేయని చెప్పి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఏం లేదు, నేను ఇప్పుడు ఒకటి క్రియేట్ చేస్తున్నాను ఆ కేటగిరీ. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అని కేటగిరీ క్రియేట్ చేశాను. సో చూసారా ఎలక్ట్రానిక్స్ అనేది వచ్చేసింది. మనం వెరిఫై చేసుకుందాం, టేబుల్లో కూడా ఫిల్అప్ అయిపోయింది. ఓకే, నా ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్స్ అనేది సెలెక్ట్ చేసి క్రియేట్ చేద్దాం ప్రోడక్ట్ని. ఓకే, ఇక్కడ మనం ఇంకా డిస్ప్లే చేయట్లేదు, బట్ టేబుల్లో అయితే మనకి లింకప్ అయిపోయింది అనమాట ఆ కేటగిరీ ఐడికి 1. ఓకే, సో ఇప్పుడు మనము టేబుల్లో కూడా ఆ కేటగిరీ నేమ్ అనేది డిస్ప్లే చేపించడం ఎలాగో చూద్దాం. సో దానికి మన టేబుల్ ఫంక్షన్కి వెళ్ళి జస్ట్ ఇంకో టెక్స్ట్ కాలమ్ క్రియేట్ చేసి ఇక్కడ కూడా ఈ సార్టబుల్ మనం అవసరం లేదు. ఇక్కడ కూడా మన రిలేషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో రిలేషన్షిప్ ఫంక్షన్ విచ్ ఇస్ కేటగిరీ, అదే నేమ్ ఎగ్జాక్ట్లీ వాడి జస్ట్ డాట్ నేమ్ అన్నామంటే చాలు, ఆ ఫిలమెంట్కి అర్థమైపోతుంది. ఆ టేబుల్ నుంచి పర్టికులర్ కాలమ్ తీసుకురావాలి బేస్డ్ ఆన్ ది కేటగిరీ ఐడి వాల్యూ అని చెప్పి. సో ఇది గైస్ రిలేషన్షిప్స్ ఇట్లా చేయొచ్చు. ఇంకా చాలా రిలేషన్షిప్స్ మనము చేద్దాము ఫ్యూచర్లో, లైక్ హ్యాస్ మెనీ, బిలాంగ్స్ టు మెనీ, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.